ఏంటి భూమి, ఏం చేస్తున్నావు? ఇప్పుడేం రాస్తున్నావు? కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పాను కదా. హాస్పిటల్లో తీసుకున్న రెస్ట్ చాలదా? మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోవాలా? సరే, నువ్వు చెప్పావు కదా అని నేను పడుకున్నా కూడా పడుకోబుద్ధి కావడం లేదు. అందుకే శౌర్య పెళ్లికి గెస్ట్లుగా ఎవరెవరిని పిలవాలా అని లిస్ట్ రెడీ చేస్తున్నాను. శౌర్యకి ఏమేమి కావాలనేది కూడా లిస్ట్ మొత్తం రెడీ చేశాను తెలుసా? అందరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని ఎందుకు ఆలోచించావు? ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి కానీ ఆ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల గురించి కానీ మనతో ఒక్క మాట కూడా చెప్పడం లేదు. అన్ని వాళ్ళకు వాళ్లే చేసేసుకుంటున్నారు. అటువంటప్పుడు ఎవరిని పిలవాలా అని, శౌర్యకి ఏమేం తీసుకురావాలా అని నువ్వు రాసి ప్రయోజనమే ఉంది. చూడు మాధవ, ఇంట్లో వాళ్ళు మనకి చెప్పకపోయినా, మన అవసరం లేదన్నా, మనల్ని వద్దన్నా అక్కడ జరిగేది మన శౌర్య పెళ్లి. హాస్పిటల్కి వచ్చి మరి అన్నయ్య మీరిద్దరూ తప్పకుండా నా పెళ్లిలో ఉండాలి అని చెప్పింది గుర్తుందిగా? చుట్టూ 100 మందున్నా నా అన్న రాలేదే, మా వదిన రాలేదే అని తన కళ్ళు మన కోసమే వెతుకుతూ ఉంటాయి. సరే, మనం వెళ్తామా లేదా అన్నది తర్వాత విషయం. ముందైతే తనకేం కావాలో కనీసం ఆలోచించాలి కదా. మనం ఆలోచిస్తాం భూమి, కానీ వాళ్ళ ఆలోచనల్లో మనం లేనప్పుడు మనం ఏం చేసిన ప్రయోజనం ఏముంది అంటున్నాను. అంతేకాని ఏం చేయకూడదు, నా చెల్లెల గురించి ఆలోచించకూడదు అని నేనెందుకు చెప్తాను? ఒక్కసారి జరిగినట్టు ప్రతిసారి జరగదు మాధవ. రోడ్డు మీద ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది కదా అని వెళ్ళిన ప్రతి వారికి యాక్సిడెంట్ జరుగుతుందా? అలా అని ఆ రోడ్డు మీద వెళ్లకుండా ఉంటామా? ఇది కూడా అలాంటిదే. ఒక్కసారి వెళ్ళి కలుద్దాం, కాదంటారేమో, మళ్ళీ వెళ్ళి కలుద్దాం, మళ్ళీ కాదన్నారేమో, కలుస్తూనే ఉందాం. కలిసేదాకా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకు కావాల్సింది కూడా కలిసిపోవడమే కదా, అందరం కలిసి ఉండడమే కదా. నా సొంత వాళ్ళ గురించి ఆలోచించొద్దని నేనే చెప్తున్నాను. అయినా నాకంటే ఎక్కువగా నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నాన్న అన్నయ్యలతో అన్నేసి మాటలు పడ్డా కానీ ఇంత నిబ్బరంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు భూమి? ఆడపిల్లకి గుండె ధైర్యం ఎక్కువ మాధవ. ఎందుకంటే జీవితం అంతా పోరాటం చేస్తూనే ఉండాలి. అటు చూడు, ఆ దేవుడికి ఆ విషయం తెలుసు కాబట్టి రాత రాసిన ఆయనే అంత గుండె ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. అంత గుండె ధైర్యం కూడా ఉంటుంది కాబట్టి పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి, కన్నవాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని వదిలేసి, ఎవరో తెలియని, ఎప్పుడూ చూడని ఇంటికి ఒంటరిగా అడుగు పెడుతుంది. ఆ కొత్త వాళ్ళని, సొంత వాళ్ళని చేసుకుంటుంది. ఆ ఇంటికి వెలుగవుతుంది. ఆ వంశానికి వారధవుతుంది. మరో 10 వంశానికి దారవుతుంది. ఆ గుండె ధైర్యం ఉంటుంది కాబట్టి ఆడపిల్ల అత్తింటికి వెళ్లే ఆచారం పెట్టారు. మగపిల్లాన్ని పుట్టింటికి పరిమితం చేశారు. నువ్వు చాలా లోతుగా ఆలోచిస్తావు భూమి. ఆలోచించేదేం లేదు మాధవ, ఆడపిల్లని కదా, నాకు తెలుసు.